ఆల్సో నేను జాబ్ని క్విట్ చేసి వచ్చే ఆ ఇన్సిడెంట్ జరిగే ముందు కూడా ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. సో అప్పటికి నేను చాలా పేషెన్స్తో ఉన్నానంట. ఇంకా అప్పుడేంటంటే ఇంకా అందరి ముందు నన్ను అట్లా హ్యూమిలేట్ చేయటం అనేటువంటిది నాకు ఇంకా తీసుకోలేకపోయాను. ఇంకా అదే రోజు అప్పుడే రిజిగ్నేషన్ లెటర్ రాసి ఇచ్చేసి రావడం అనేటువంటిది జరిగింది. ఓకే. సో అలా ఒకటి హ్యూమన్ జెలస్ తోటి ఆయనకి రాంగ్ ఫీడ్ వెళ్ళటం. రెండోది ఆయన డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వకుండా అంతకుముందు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తోటి నాతోటి ఇంటరాక్ట్ అవ్వకుండా నన్ను అసెస్ చేయకుండా సో హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ద రాంగ్ ఫీడ్బ్యాక్. సో దానివల్ల ఇటువంటి ఇది జరిగింది. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే. సో ఇప్పుడు మీకు ఏ పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? నాకు ఐపీఎస్ వస్తుందండి. అంటే కొంతమంది అంటే ఓసీ కేటగిరీ ఉందనుకోండి కొంచెం కష్టము అని అంటారు కదా. సో అంటే ఐ డూ హ్యావ్ కేటగిరీ. సో నా కేటగిరీలో నాకు ఖచ్చితంగా అయితే ఐపీఎస్ వస్తుంది. సో దిస్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు బి ఐపీఎస్ అండ్ జాయినింగ్ లబాసనా ఫర్ ఫౌండేషన్ కోర్స్ అండ్ దెన్ ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ ఇన్ హైదరాబాద్. సో జనరలీ మీకు ఆ ఐపీఎస్ అవ్వాలన్న జీల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది చాలా బిల్డ్ అయి ఉండొచ్చు కదా మీకు ఇంకా ఎక్కువ. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ పోలీస్ డెఫినేషన్ అకార్డింగ్ టు యూ? సో నన్ను ఇంటర్వ్యూలో కూడా ఈ సిమిలర్ క్వశ్చన్ అడిగారండి. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ పోలీస్ అండ్ వాట్ ఈస్ పోలీస్? సో బేసికల్గా ఎనీ సొసైటీ ద ప్రైమరీ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ హ్యావింగ్ ద డీవియంట్ బిహేవియర్ అండి. సో డీవియంట్ బిహేవియర్ దట్ ఆ డీవియంట్ బిహేవియర్ ఏంటంటే ఒక గ్రావిటీలో ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి బయటపడుతుంది. సో ఏంటంటే మన చుట్టూ ఎవరు లేరు అన్నప్పుడు ఖచ్చితంగా మనిషి తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. సో మన ఇంట్లో ఎవరు లేరు అన్నప్పుడు సో మనం ఎలా చేస్తాం? మా అమ్మ చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వం, నాన్న చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వం, ఫ్రిడ్జ్లో బిహేవియర్ బయటకు వస్తుంది. అలాగే దెర్ ఆర్ పొలిటికల్ సైన్స్ థియరీస్ యాజ్ వెల్. సో ప్రైమేటివ్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అనేటువంటిది. సో అలా ప్రతి మనిషిలో డీవియన్ బిహేవియర్ ఉంటుంది. డీవియన్ బిహేవియర్ అంటే ధిక్కరించి అంటే సోషల్ ఆర్డర్ని ధిక్కరించడం అనేటువంటిది. అది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో బయటకు వస్తుంది. దొంగగా అనుకోండి ఇమీడియట్గా వస్తుంది. సో క్రిమినల్కి వాళ్ళకి ఇమీడియట్గా ట్రిగ్గర్ అవుతుంది. మిగతా వాళ్ళకి ఇంకా తప్పదురా అన్నప్పుడు ఇప్పుడు ఎవరన్నా మనల్ని అటాక్ చేస్తున్నారు ఆ టైంలో మనం కూడా లాని డీవియేట్ చేస్తాం. అలా ఎవ్రీ ఇండివిజువల్లో ఒక డీవియంట్ బిహేవియర్ అనేది దట్ ఈజ్ ఇన్నేట్గా ఉంటుంది. అది కానీ సొసైటీకి మంచిది కాదు. సో దాన్ని మనం కంట్రోల్లో పెట్టాలి ఒకటి. రెండోది ఏంటంటే సోషల్ ఆర్డర్ని మెయింటైన్ చేయగలగాలి. అప్పుడే సొసైటీ అండ్ సివిలైజేషన్ అనేటువంటిది ప్రోగ్రెస్ అవుతూ ముందుకు వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ లా అండ్ ఆర్డర్ అంటే ఈ డీవియంట్ బిహేవియర్ని కంట్రోల్ చేయలేమో అప్పుడు స్టేట్ అనేటువంటిది ఫెయిల్డ్ స్టేట్ అవుతుంది. యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్స్ అన్నారు. సో అక్కడ ఫెయిల్డ్ స్టేట్. సో తర్వాత కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ అక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఉండదు, అక్కడ ఫెయిల్డ్ స్టేట్. సో ఇటువంటి ఫెయిల్డ్ స్టేట్స్ ఫెయిల్డ్ సొసైటీస్ అవి దేనికి దారితీస్తాయి అంటే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే ఇటువంటి ఫెయిల్డ్ స్టేట్కి దారితీస్తుంది సోషల్ ఆర్డర్. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సావరిన్ అథారిటీ. సావరిన్ అథారిటీ అంటే అందరినీ సార్వభౌమత్వంతో కంట్రోల్ చేసేటువంటి అథారిటీ ఉండాలి అనేటువంటిది. ఆ సావరిన్ అథారిటీ స్టేట్. సో దాన్ని ఆ స్టేట్ని రిప్రజెంట్ చేసేదే పోలీస్ అండి. సో పోలీస్ ఏం చేస్తారంటే ఈ డీవియన్ బిహేవియర్స్ అన్నిటినీ ఏ మనిషిలో కూడా బయటికి రాకుండా కంట్రోల్ చేయటం ఒకటి. ఒకవేళ ఏ మనిషిలో బయటకు వస్తే దాన్ని యాజ్ పర్ లా ట్రయల్ చేయటం ఒకటి, ఇన్వెస్టిగేట్ చేయటం. సో క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. సో ఈ ఆస్పెక్ట్లో పోలీస్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. సో రైట్ ఫ్రమ్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ ద సివిలైజేషన్ ఆఫ్ ఆరిజిన్స్ ఆఫ్ సివిలైజేషన్. సో యూ టేక్ ఇట్ గ్రీక్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్, తర్వాత మన ఈజిప్షియన్ సివిలైజేషన్ అండ్ ఇండియా మెసోపటోమియన్ సివిలైజేషన్ అండ్ ఇండియన్ సివిలైజేషన్. ఏ సివిలైజేషన్లో కూడా సో లా అండ్ ఆర్డర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని మెయింటైన్ చేసేది పోలీస్ అనమాట. సో దట్ ఈస్ ద థింగ్ యాక్చువల్లీ. ద డీవియన్ బిహేవియర్ని కంట్రోల్ చేసే స్టేట్ అథారిటీ ఈస్ ద పోలీస్. సో దట్ ఈస్ ఆన్ దట్ బేసిస్ తెలంగాణ పోలీస్కి ఆ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంది కదా. రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది, ద పోలీసింగ్లో ద తెలంగాణ పోలీసింగ్ డిపార్ట్మెంట్ ఇస్ ద టాప్ పొజిషన్. ఓకే. అండ్ ఆల్సో వేరే ప్లేసెస్కి వెళ్ళి కూడా వీళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు తెలంగాణ పోలీస్. మన దగ్గరగా ఉన్నటువంటి ఆక్టోపస్ అండ్ ద గ్రే హౌండ్స్ మోడల్ ఏదైతే ఉందో అది అన్ని స్టేట్స్ నుంచి మన దగ్గరకు వచ్చి నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఇయర్ ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగారు ద గ్రే హౌండ్స్ గురించి. సో దట్ ఈస్ వెరీ ఎలీట్ ఫోర్స్ అనమాట. సో దట్ దే ఆర్ వెరీ టాక్టికల్లీ ట్రైన్డ్ ఇన్ రగ్గడ్ టెరైన్స్ అండ్ వెరీ మచ్ capable ఆఫ్ హంటింగ్ అండ్ డూయింగ్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్ అండ్ ఆల్. సో
ఓకే. సో మీరు చెప్తున్నప్పుడు డెఫినెట్లీ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది పర్సనాలిటీ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుంటారు అని చెప్పేసి. Yeah. సో పర్సనాలిటీ రౌండ్లో మిమ్మల్ని అడిగిన ఆ క్వశ్చన్స్ ఏంటి సార్? బేసికలీ ఇట్స్ మిక్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఆల్రెడీ దెర్ ఈస్ అ స్టిపులేటెడ్ సిలబస్ మెన్షన్డ్ ఇన్ యూపీఎస్సీ అఫీషియల్ నోటిఫికేషన్. ఓకే. సో మనకి యూట్యూబ్లో వీటిలో షార్ట్స్లో వీటిలో వస్తూ ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. అంటే మీరు ఎన్ని మెట్లు ఎక్కొచ్చారు ఒకటి, రెండోది ఏంటంటే మీకు అన్ని మెటీరియల్స్ ఇచ్చి టీ పెట్టమంటారని, ఓకే. లేకుంటే సో కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ప్రాసెస్ ఆఫ్ టీ మేకింగ్ టీ మేకింగ్ ఇలాంటివి ఉండవు. బట్ యాక్చువల్గా ఏంటంటే దే టెస్ట్ యువర్ మెంటల్ అలర్ట్నెస్, ఓకే. ద మెంటల్ ఫోకస్ అండ్ యువర్ ఇంటిగ్రిటీ, యువర్ హానెస్టీ అండ్ యువర్ ఒపీనియన్ మేకింగ్ capabilities అండ్ యువర్ సోషల్ ట్రైట్స్, హౌ ఎఫిషియెంట్ యూ కెన్ ట్యాకిల్ ద సొసైటీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్. సో ఇలాంటి ట్రైట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వాళ్ళు టెస్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది త్రూ వేరియస్ క్వశ్చన్స్. ఓకే. అండ్ ఇట్ ఈస్ నాట్ మనకి ఐటీ సెక్టర్స్లో వాటిలో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అవి ఎలా జరుగుతాయి అంటే క్రాస్ ఎగ్జామినేషన్ లాగా ఇది తెలుసా అది తెలుసా అనేటువంటిది అడుగుతాం జరుగుతుంది, నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రిలిమినరీ స్టేజ్లో అండ్ మెయిన్ స్టేజ్లో నాలెడ్జ్ టెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆ పర్సనాలిటీ టెస్ట్ రౌండ్లో వీళ్ళకి డిస్ట్రిక్ట్ని చేతిలో పెట్టచ్చా లేదా అనే కాన్ఫిడెన్స్, అంటే పెట్టచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తే ఎక్కువ మార్క్స్ ఇస్తారు. ఓకే. అండ్ దే విల్ బీ టెస్టింగ్ యువర్ డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీస్ యాజ్ వెల్. సో దిస్ ఇయర్ నాకు 210 మార్క్స్ వచ్చాయి. సో ఇండియాలో థర్డ్ హైయెస్ట్ ఇట్ ఈస్. సో 2019 సో ఫార్ ఐ గేవ్ 3 ఇంటర్వ్యూస్ అండి, 3 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో ఫస్ట్ ఇంటర్వ్యూలో ఐ గాట్ 171 మార్క్స్. ఓకే. తర్వాత సెకండ్ ఇంటర్వ్యూలో కొంచెం ఇంప్రూవ్ అయ్యి 182. అండ్ దిస్ థర్డ్ ఇంటర్వ్యూ 350 ర్యాంక్ వచ్చినప్పుడు 210 మార్కులు వచ్చాయి, 210. అయితే ఈ టైంలో ప్రోగ్రెస్లో మీరు అన్నట్టు క్వశ్చన్స్ ఎటువంటివి అడుగుతారంటే దే విల్ గివ్ అవున్ కేస్ స్టడీ, తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతారు, అండ్ మీరు చేసిన వర్క్ గురించి ఫంక్షనల్ ఆస్పెక్ట్ అడుగుతారు. ఓకే. సో ఇప్పుడు మీరు బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఉన్నారు. సో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే దేర్ ఆర్ మెనీ థియరీస్ అండ్ ఆల్. సో ఈ కమ్యూనికేషన్స్ మెనీ థింగ్స్ దే విల్ బీ డిస్కసింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ద జర్నలిజం అనేటువంటి ప్రొఫెషన్ ఎందుకు సొసైటీకి అవసరం, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఎవరైనా చెప్తారు బుక్స్ తీసుకొని చదువుకొని కాలేజ్ గ్రాడ్యుయేట్. అండ్ ఎప్పుడైతే మిమ్మల్ని ఫంక్షనల్ ఆస్పెక్ట్ అడుగుతారో, సో ఏంటి అసలు జర్నలిస్టు ఫీల్డ్లో ఫేస్ చేసేటువంటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఏంటని అడిగితే అప్పుడు మీలో ఉన్నటువంటి యాక్చువల్ ఎక్స్పీరియన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ బయటకు వస్తాయి. ఓకే. సో ఇలా దే విల్ బీ క్వశ్చనింగ్ యూ. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూలో నేను ఆన్సర్ చెప్పలేదు అంటే అరే నేను ఆన్సర్ చెప్పలేదు మార్క్స్ రావు ఏమో అట్లా ఉండదు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తెలియని క్వశ్చన్ అడిగితే మీరు తెలియదని చెప్తారు కదా, దానికి ఏమి నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు. ఓకే. మీకు తెలిసినటువంటి ఏరియాలోకి దే విల్ బీ గోయింగ్ ఫార్వర్డ్. అక్కడికి వెళ్ళి మీకు తెలిసినటువంటి క్వశ్చన్ని అడిగి అక్కడ మీ థాట్ ప్రాసెస్, మీ ఒపీనియన్ బిల్డింగ్ కెపాసిటీ, మీ సోషల్ రైట్స్, మీ ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ, మీ కాగ్నేటివ్ ఇంటిగ్రిటీ, ద పర్సనాలిటీ ఇంటిగ్రిటీ, సో అదేవిధంగా మెంటల్ అలర్ట్నెస్, ద కాగ్నేటివ్ ఎబిలిటీస్, తర్వాత కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్లో ఉన్నారా, గవర్నమెంటల్ థింకింగ్తో ఉన్నారా, ఈ లాజికల్ కోరిలేషన్ చేస్తున్నారా లేదా, సో ఇటువంటి అన్ని ఆస్పెక్ట్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఓకే. దే విల్ కాంప్రహెండ్ ఇట్ అనమాట. అలా జరుగుతుంది ఇంటర్వ్యూ అనేటువంటిది. ఓకే. ప్యూర్గా మీకు నాలెడ్జ్ ఉందా అని కాకుండా మీకు ఆ జడ్జ్మెంట్ ఉందా లేదా, జడ్జిమెంటల్ కెపాసిటీ ఉందా లేదా. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్వ్యూలో నా ఫస్ట్ సెకండ్ ఇంటర్వ్యూలో కంటే కూడా ఈ ఇంటర్వ్యూలోనే నాకు తెలియదని క్వశ్చన్స్ నేను ఎక్కువ చెప్పాను. సో అండ్ ఆన్సర్స్ నాకు తెలియదని ఎక్కువ చెప్పాను. సో ఒక త్రీ ఆన్సర్స్ నాకు డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చనే నాకు తెలియదని చెప్పాను. సో ఫస్ట్ క్వశ్చన్ నేను కాలేజ్ డేస్లో మా డ్రామా ఫెస్టివల్ కల్చరల్ డ్రామా ఫెస్టివల్ కమిటీ ఉంటుంది. సో ఆ కమిటీలో నేను చైర్పర్సన్గా ఉన్నాను అనమాట. అయితే మీరు చైర్పర్సన్గా ఇట్లా సర్వ్ చేశారు అండ్ ఆల్. అయితే ఇండియాలో జరిగేటువంటి డ్రామా ఫెస్టివల్, ద ఫేమస్ డ్రామా ఫెస్టివల్, వెల్ నోన్ డ్రామా ఫెస్టివల్ ఏంటి అన్నారు. బట్ ఐ డోంట్ నో యాక్చువల్లీ వాట్ వాజ్ ఇట్. సో తర్వాత లేటర్ ఐ కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ భారత్ రంగ్ మహోత్సవ్ అని ఒక ఇండియన్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళు చేస్తారు. సో దట్ ఈస్ వెరీ ద గ్రాండ్ ఈవెంట్ అనమాట డ్రామా ఫెస్టివల్స్లో. సో అది నాకు తెలియదని చెప్పాను ఫస్ట్ క్వశ్చన్. సో అలా తర్వాత నువ్వు నో ప్రాబ్లం విల్ మూవ్ ఫార్వర్డ్ అని చెప్పేసి తర్వాత మనకు తెలిసినటువంటి టాపిక్కి వెళ్ళి మనం ఎలా థింక్ చేస్తాం అనేది అడుగుతారు. సో ఇలా జరుగుతుంది ఇంటర్వ్యూ. సో ఆ తర్వాత క్వశ్చన్స్ ఏముంది సార్? యా తర్వాత ఎస్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేస్తే నాకు ఈ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళకి నేను కౌన్సిలింగ్ ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది.
సో అసలు ఏంటి, ఎందుకు ఇస్తున్నారు, ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఏ కాంటెక్స్ట్లో మీరు అసలు ఆ హాబీ మీకు ఎలా అలవాటు అయింది అనేటువంటిది అడిగారు. సో నేను బ్రీఫ్లీ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దెన్ వాళ్ళు ఏం అడిగారంటే, సో ఈ కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో సో ఎవ్రీ మంత్ ఎంత ఇన్వెస్ట్మెంట్, ఎంత ఖర్చు అవుతుంది ఫర్ దేర్ మెడిసిన్ అన్నారు. సో బేసికలీ టు నో, ఈ క్వశ్చన్ ఎలా అంటే ఎందుకు అని అడిగారంటే, ఎవరైతే రియల్గా దాన్ని చేస్తారో వాళ్ళకే అది తెలుస్తుంది. ఓకే. సో అంటే ఈ మిగతా వాళ్ళు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ ఏం చేస్తారు, నాలెడ్జ్ బేస్ తోటి ప్రిపేర్ అయ్యి సో హెచ్ఐవి అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి దాని స్టాటిస్టిక్స్ ఇవన్నీ ప్రిపేర్ అవుతారు. బట్ ఎవరైతే యాక్చువల్గా గ్రౌండ్లో చేస్తారో నిజంగా చేసిన వాళ్ళైతేనే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. దట్ వాస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్ క్వశ్చన్. ఓకే. సో నేను చెప్పాను, సో ఇంత కాస్ట్ అవుతుంది, ఇంత కాస్ట్ అవుతుంది, అండ్ దేర్ ఆర్ 1 లైన్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అని చెప్పేసి చెప్పాను. నౌ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఫ్రీలీ అని చెప్పాను. ఓకే. నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ ఏంటంటే, ఇంకా టెల్ మీ ద బ్రాండ్స్, ద కంపెనీస్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దోస్, అంటే ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయో మెడిసిన్ కంపెనీస్. ఓకే. సో దెర్ ఆర్ ఓన్లీ 2 కంపెనీస్ దట్ ఐ రిమెంబర్. అంటే అప్పటికి నాకు ఒకటే గుర్తొచ్చింది. ఓకే. సో ఒకటి హెట్రో, ఇంకోటి నాట్కో. సో నాట్కో నాకు గుర్తురాల, ఓన్లీ హెట్రో గుర్తొచ్చింది. అండ్ వాళ్ళు ఎంత ఇంకొకటి అపోహ ఏంటంటే, ఇంటర్వ్యూకి వెళ్ళంగానే వీళ్ళందరూ గ్రిల్ చేసేస్తారు, చాలా సీరియస్గా ఉంటారు, నిన్ను అంతూ చూస్తారా అనేటువంటిది ఉంటుంది. బట్ అది చాలా మిత్ అండి, చాలా అపోహ అది. ఓకే. వాళ్ళు చాలా అకామిడేటివ్గా ఉంటారు, ఇంకా వాళ్ళు మీకు క్లూస్ ఇస్తారు, మీకు చాలా ఫెసిలిటేట్ చేస్తారు. ఇది డాక్టర్ రెడ్డిసా, ఇంకో కంపెనీ అంటే 4-5 కంపెనీ చెప్పారు వాళ్ళు నాకు. నేను చెప్పాను, నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు సార్ యాజ్ ఆఫ్ నౌ అని చెప్పాను. సో ఓకే, నో ప్రాబ్లం, సో లెట్స్ మూవ్ ఫర్ సమ్ అదర్ క్వశ్చన్. దాని తర్వాత ఇందాక మనం అడిగినారు, వాట్ ఈస్ పోలీసింగ్ అండ్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ పోలీసింగ్ అని చెప్పి అడిగారు. దాని తర్వాత వస్తే, సో ఇండియన్ పోలీస్ అనేటువంటిది ఇట్స్ ఆబ్జెక్టివ్స్, అంటే ఏ ఆబ్జెక్టివ్స్తో ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేటువంటిది స్టార్ట్ చేసామో, ఇండియన్ పోలీస్ సిస్టమ్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నామో, ఐ మీన్ బ్రిటిషర్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నామో, ఆ పర్పస్ని సర్వ్ చేసిందా అని అడిగారు. నేను ఫ్రాంక్లీ చెప్పాను, మెజారిటీ ఆస్పెక్ట్లో సర్వ్ చేసింది సార్, కొన్ని ఆస్పెక్ట్స్లో మాత్రం సర్వ్ చేయలేదు. సో ఆ లిమిటేషన్స్కి 1, 2, 3, 4 రీజన్స్ ఇవి. సో నేను కానిస్టేబుల్గా చేసేటప్పుడు కూడా నేను చూశాను, సో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండటం, అండ్ మోరల్ తక్కువ ఉండటం, వర్క్ బర్డన్ ఎక్కువైపోవడం, అండ్ ఈ కొలాబరేటివ్ కరప్షన్ అనేటువంటిది ఉండటం, ఇన్సెన్సిటివ్గా ఉండటం. బట్ ఆల్సో మీరు అంటే కొంచెం ఈ ప్రో గవర్నమెంట్ ఆన్సర్స్ ఇవ్వాలి కదా, ఇలాంటివి ఏమైనా ప్రాబ్లం అవ్వలేదా? సో ప్రో గవర్నమెంట్ ఆన్సర్స్ ఇవ్వాలి అనేటువంటిది ఒకటి ఏంటంటే, అది కూడా మిత్తే. ఓకే. అక్కడ మనం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వీ కెన్ డూ. ఓకే. సో రాడికల్గా ఉండకూడదు మనం. సో ప్రాక్టికల్గా ఏమవుతుంది అనేది రాడికల్గా ఉండకూడదు. ఈ గవర్నమెంట్ అనేటువంటిది వేస్ట్, అసలు గవర్నమెంట్ని ఓవర్హాల్ చేయాలి, సో కాన్స్టిట్యూషన్ వేస్ట్, ఇటువంటి చెప్పకూడదు. సో ఆ రాడికల్ అప్రోచ్ ఉన్నటువంటి వాళ్ళు దే ఆర్ అన్ఫిట్ ఫర్ పబ్లిక్ సర్వీస్. ఓకే. సో మనం ఏం చెప్పొచ్చు అంటే, ఎస్ సిస్టంలో ఇటువంటి ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వాటిలో ఇటువంటి లోపాలు ఉన్నాయి, వాటిని మనం అడ్రస్ చేసుకోవాలి. అడ్రస్ చేసుకోవాలంటే ఏం చేయాలి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్లో మనం ఈ ఎఫర్ట్స్ పెట్టాలి. సో నేను వాళ్ళు క్లియర్గా చెప్పడం అనేటువంటి జరిగింది విత్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో నేను కానిస్టేబుల్ చేసేటప్పుడు నేను ఇది ఫేస్ చేశాను, నేను చూశాను, ఇది చేశాను, సో ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది. తర్వాత వస్తే మీరు మరి ఇంత నోబుల్ కదా, సో పోలీస్ సర్వీస్, మరి మీరు ఎందుకు రిజైన్ చేశారు? సో దట్ వాజ్ డైలమా క్వశ్చన్. ఎందుకు మీరు పబ్లిక్ సర్వీస్ కోసం మీరు యూపీఎస్సీకి వచ్చారు, అండ్ దెన్ అదే పబ్లిక్ సర్వీస్ చేస్తూనే మీరు రిజైన్ చేసి వచ్చారు, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్? సో నేను చెప్పాను, జెన్యున్గా ఏముందో అదే చెప్పాను. సో మా నాన్నగారు చనిపోవడం జరిగింది, నాకు సివిల్స్ అనేటువంటి ఆస్పిరేషన్ అనేటువంటి ఉండటం జరిగింది, కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నా షోల్డర్స్ పైన ఉండటం వల్ల నేను అప్పుడు వచ్చినటువంటి కానిస్టేబుల్ జాబు దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. దానివల్ల నేను ఏ ఇంటెన్షన్తో జాయిన్ అంటే, ఫస్ట్ నేను నా ఫ్యామిలీని సపోర్ట్ చేసుకోగలుగుతాను ఎర్నింగ్స్ తోటి, ఎందుకంటే మా నాయనమ్మ మా తమ్ముడు ఉన్నారు. తర్వాత రెండోది, నేను ఎటు తిరిగి పబ్లిక్ సర్వీస్లోకి రావాలనుకుంటున్నాను కాబట్టి, అప్పటికి నాకు కానిస్టేబుల్ వచ్చినప్పటికి 19 years. సో నా ఎగ్జామ్ ఎలిజిబిలిటీ రావాలంటే 21 years రావాలి. సో ఆ 2 years నేను పబ్లిక్ సర్వీస్లో ఉండి కొంచెం ఫైనాన్షియల్గా ఎక్స్పీరియన్స్, గ్రౌండ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దామని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను. కానీ తర్వాత ఫ్యామిలీ కండిషన్స్ అకామిడేట్ చేయలేదు, కొన్ని రోజులు ఎక్స్టెండ్ అయింది అది. సో దానివల్ల నేను కానిస్టేబుల్గా ఉండాల్సి వచ్చింది. తర్వాత వన్స్ మా ఫ్యామిలీ కంఫర్టబుల్గా మా తమ్ముడు ఎర్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను రిజైన్ చేసేసి వచ్చాను. అండ్ డిపార్ట్మెంట్లో నాకు ఇటువంటి ఇన్సిడెన్సెస్ కూడా జరిగాయి. సో మన ఆఫీసర్ అయితే ఇటువంటి ఇన్సిడెన్సెస్ జరగకుండా చేయొచ్చు అని చెప్పేసి నేను ఫీల్ అయ్యానని కూడా వాళ్ళకి కన్వే చేయడం జరిగింది. ఓకే. సో ఇంత జెన్యూన్గా ఆన్సర్ చేయడం వల్ల మీకు ఆ టెన్షన్ కానీ అలాంటిది ఏమి ఉండదేమో కదంటే, అంత సూపర్గా నెవర్ ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు కొంచెం భయం అనిపించింది. నా సెకండ్ అటెంప్ట్ అప్పుడు కూడా నాకు అసలు ఏమనిపించలేదు, చాలా ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ కూల్.
తర్వాత జెన్యున్గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంక మనం ఏమి అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఓకే. సో ఐ థింక్ వాళ్ళు దీన్ని అప్రిషియేట్ చేశారేమో అనిపిస్తుంది నాకు జెన్యున్గా. యా, టాప్ మార్క్స్ వచ్చాయి మీకు అండ్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ సార్? యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే నాకు కొన్ని క్వశ్చన్స్ రాంగ్గా చెప్పాను. ఓకే, దాని తర్వాత లాస్ట్లో వచ్చేటప్పుడు కూడా వాళ్ళందరూ ఫేస్ని అంటే ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా పెట్టారు. ఓకే. సో అండ్ ఒక క్వశ్చన్ భారత్ రంగ్ మహోత్సవ్ అని అడిగారు కదా, సో అది నాకు తెలియదు. అండ్ ఆ ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక నౌ యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్, యూ కెన్ లీవ్ అని చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత నేను అడిగా, సార్ ఐఎమ్ వెరీ క్యూరియస్ టు నో వాట్ వాజ్ ద ఫేమస్ ఫెస్టివల్ దట్ యూ ద క్వశ్చన్ యూ ఆన్సర్ ఫర్ వాట్ వాజ్ దట్ ఆన్సర్ అంటే యూ కెన్ లీవ్ సో బేసికలీ ఎవరైనా చెప్తారు, సో బట్ చెప్పాలా. సో అంతా ఓకే, అది ఆన్సర్ చిన్నది కూడా చెప్పకుండా పంపించేశారు కాబట్టి మైట్ బి దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై పర్ఫార్మెన్స్ ఏమో అనుకున్నా. ఓకే. మెయిన్స్లో ఎఫర్ట్స్ అంటే లాస్ట్ టైం కంటే ఈ టైం కొంచెం మెయిన్స్లో ఎఫర్ట్స్ పెట్టాను నేను. సో మెయిన్స్లో పెరుగుంటాయి, ఇంటర్వ్యూలో లాస్ట్ ఇయర్ కంటే ఏమన్నా కొంచెం తగ్గాయో లేకపోతే అంతే మార్క్స్ వచ్చి ఉంటాయి అనుకున్నా. ఓకే. దెన్ మార్క్స్ చూసినప్పుడు నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. 210 మార్క్స్, దట్ ఈస్ వెరీ గుడ్. నిజంగానే అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు తెలియదు కానీ తర్వాత రియలైజ్ అయినప్పుడు డెఫినెట్లీ ప్రిలిమ్స్ స్టేజ్లో ఒకలాంటి ప్రిపరేషన్ ఉంటుంది, మెయిన్ స్టేజ్లో ఒకలాంటి ప్రిపరేషన్ ఉంటుంది అండ్ ఫైనలీ పర్సనాలిటీ రౌండ్కి ఒక టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఆస్పిరెంట్స్కి వాట్ యూ వాంట్ టు టెల్ సార్? ఈ ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఈ మొత్తం జర్నీలో నాలెడ్జ్ సీకింగ్ అనేటువంటిది దట్స్ వెరీ ప్రైమరీ థింగ్. ఓకే. నాలెడ్జ్ మనకి ఎటు తిరిగి కావాలి. సో వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద పాలిటీ అండ్ ద ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ ఆఫ్ ఇండియా, సో మొత్తం తెలియాలి. హిట్ టీవీ యాప్